హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో మీకు ఇంకొక జ్యువెలరీ హాల్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే సింపుల్ దగ్గర నుంచి చాలామంది మొన్న జ్యువెలరీ హాల్ వీడియో చూశాక చాలామంది ఏమడిగారంటే వెడ్డింగ్ జ్యువెలరీ, వెడ్డింగ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించండి, లేకపోతే వెడ్డింగ్స్కి వేసుకునే జ్యువెలరీ చూపించండి అని అడిగారు. సో చాలామంది పెద్ద పెద్ద లాకెట్స్ ఇష్టపడతారండి. కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే పెద్ద లాకెట్స్ తోటి. నాలాంటి వాళ్ళైతే పెద్ద లాకెట్స్ తోటి ఇష్టపడతారు. ఎందుకంటే నాకు కొంచెం నా పర్సనాలిటీకి పెద్ద లాకెట్స్ ఉన్నవి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి సో ఈరోజు నేను మీకు చాలా ఎక్కువ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో. నేను సైడ్లో వాటి ప్రైజెస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. మీరు డెఫినెట్గా చూడండి, నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం వీడియో ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? నక్షత్ర జ్యువెలరీస్ నుంచి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్, అలాగే మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ దగ్గర నుంచి మొత్తం మీకు అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే చాలామంది లాస్ట్ టైం మొన్న వీడియో చూసే అన్నారంటే, అక్క మీరు ఈ హెయిర్ ఎందుకు కట్ చేశారన్నారు. నేను హెయిర్ కట్ చేయలేదండి. నేను హెయిర్ ఇక్కడ కట్ చేస్తాను కానీ ఇక్కడ కట్ చేయను కదా. సో ఏంటంటే చిన్నగా కొంచెం ఇప్పుడే అంటే మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ హెయిర్ అనమాట ఇది ఇలా. సో నేను ఏమి హెయిర్ కట్స్ ఫ్రంట్ మామూలుగా ఏంటంటే దాన్ని ఏమంటారు, స్టైల్కి ఏమీ తీయించను. సో ఇంతే, నేను మామూలుగా కూడా ఇంతే. మీకు ఎప్పుడు ఇలా చూడటం అలవాటు అయ్యి ఇలా చూసేసరికి మీకు ఇవి కనబడ్డాయి అనమాట మొన్న. సో దాంతో అందరూ మళ్ళీ మీరు హెయిర్ కట్ చేయించేశారా, ఫ్రంట్ ఎందుకు కట్ చేయించారనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎనీవే ఈరోజు మన వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో జ్యువెలరీ హాల్ మిస్ అవ్వకుండా చూడండి ఎండింగ్ వరకు. నచ్చితే డెఫినెట్గా మీరు తీసుకోండి. పెద్ద పెద్ద సెట్స్ దగ్గర నుంచి అన్నీ చూపించబోతున్నాను నేను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ నక్షత్ర జ్యువెలరీస్ నుంచి వాళ్ళు నాకు పంపించిన వారిని మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను, మీకు ఈరోజు చూపిస్తాను. సో ఎంత పెద్ద బాక్స్ పంపారో చూసారు కదా. సో ఇదన్నమాట, మొత్తం పెద్ద బాక్స్ వచ్చింది మనకి. సో ఇవంతా ఓపెన్ చేసేసి అలా ఉన్నాయి, 1 by 1 మీకు చూపించేస్తాను. సో కాబట్టి వాళ్ళు నాకు పంపించిన మొత్తం టోటల్ జ్యువెలరీ అండి. ఇది చాలా చాలా పెద్ద సెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు అందరికీ వరుసగా చూపించేస్తాను. ఏది నచ్చితే అది తొందరగా తీసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం మనం. ఈ జ్యువెలరీ నుంచి ఇది వచ్చేసి సింపుల్ సెట్ అనమాట, మ్యాట్ ఫినిష్. ఈ సెట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, అలాగే వేసుని కూడా చూపిస్తాను, మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ సెట్ వచ్చేసి మనకి మినీ హారం లాగా ఉంటుందండి. సో ఈ మినీ హారం ఒకవేళ ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఈ మినీ హారంలో మనకి మ్యాట్ ఫినిష్ అవటంతో అన్ని రకాల స్టోన్స్ మీకు ఇక్కడ ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకి చూడటానికి కూడా మినీ హారం టైప్లో ఉంటుంది ఇలాగా. అలాగే ఏంటంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చాయి. ఇది మ్యాట్ ఫినిష్ అండి. అలాగే వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ నుంచే స్టార్ట్ అవుతాయి నక్షత్ర జ్యువెలరీస్లో. అలాగే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కానీ డిస్క్రిప్షన్లో ఏదైనా ఇస్తే ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వన్ అయితే ఇది చాలా నీట్గా, చాలా లో ప్రైస్లో, తక్కువ బడ్జెట్లో తీసుకునే వాళ్ళకి అందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. హెవీగా వేసుకోలేని వాళ్ళు, లేదంటే మాకు బాగా పొడుగు ఇష్టం ఉండదు, కొంచెం షార్ట్గా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. దీని ఇయర్ రింగ్స్ ఎలా వచ్చినాయో చూపిస్తాను మీకు. దీని ఇయర్ రింగ్స్ ఏంటంటే మ్యాట్ ఫినిష్లోనే కొంచెం సింపుల్గా ఇలా వచ్చాయి అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా వచ్చాయండి ఇవి కూడా, మ్యాట్ ఫినిష్ కదా, చాలా నీట్గా ఉన్నాయి ఇవి వేసుకుని కూడా చూపిస్తాను. సో ఈ సెట్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు. చాలా తొందరగా అంటే ఒక వితిన్ 7 daysలో వాళ్ళు మీకు డెలివరీ చేసేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఫారెన్లో ఉన్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో మంచి ఆప్షన్ కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఇంకో సెట్ చూపించేస్తాను మీకు. ఈ పెద్ద సెట్ ఏంటంటే చాలా లాంగ్ వస్తుందండి, అలాగే మ్యాట్ ఫినిష్తో ఉంటుంది. మీకు చూడటానికి కూడా చాలా హెవీ డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఎవరైనా పట్టు శారీస్ కానీ లేదంటే ఏదైనా బయట ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. సో ఈ సెట్ చూపించేస్తాను ఇప్పుడు మీకు ఎలా ఉందో.
అసలు వాళ్ళ దగ్గర జ్యువెలరీ చాలా బాగుందండి. అసలు కలెక్షన్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఏంటంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ వైజ్గా చూసుకున్నట్టయితే బెస్ట్ రివ్యూస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే క్వాలిటీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే క్వాలిటీ. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ వచ్చేసి అనమాట. లక్ష్మీదేవి బొమ్మలతోటి చాలా నీట్గా చాలా అందంగా కూడా ఉన్నాయి. సింపుల్గా మనకి నాలాగా కొంచెం పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటాయి అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి, దీని సెట్ ఎలా వచ్చిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు సెట్ చూద్దాము. సో ఇది మన సెట్ చాలా 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 బాగుంటుంది. కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది లాకెట్ వచ్చేసి బాగా హెవీగా ఉందండి. లాకెట్ మనకి కొంచెం హైలైట్ అన్నమాట. ఈ లాకెట్తో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి లాకెట్కి మీకు మ్యాచ్ అవుతాయి. ఇది కంప్లీట్గా ఏంటంటే 4 వరుసలు ఉంది, అంటే 4 లైన్స్ ఉంది మనకి. బీడ్స్ గోల్డ్ బీడ్స్ వచ్చేసి వెనకాల మనకి అడ్జస్ట్మెంట్ కోసం వీళ్ళు రోప్ ప్రొవైడ్ చేశారనమాట అడ్జస్ట్మెంట్కి. సో మనం అది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చైన్ పెట్టుకోవచ్చు. సో అలాగే తర్వాత సెట్ వచ్చేసి ఇది ఒక సిల్వర్ సెట్ అనమాట. ఈ సిల్వర్ సెట్ కూడా మీకు చూపిస్తానండి. ఇది కంప్లీట్గా మీకు ఇలా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ టైప్లో మీకు వస్తుందన్నమాట. ఇది కూడా ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. జ్యువెలరీ అంటేనే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి మనం. ఎందుకంటే ఎప్పుడైనా అటు ఇటుగా మనం ఇష్టం వచ్చినట్టు క్యారీ చేస్తే కనుక తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి అది పాడైతే మనం చాలా ఫీల్ అవ్వాలి. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే అదిరిపోయాయి, చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇయర్ రింగ్స్ మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి. ఇంకా ఇదేంటంటే సిల్వర్ ఇంకా రెడ్ కలర్ స్టోన్ వచ్చిందండి మొత్తం అంతా. ఇయర్ రింగ్స్ అయితే మీకు జుమ్కీ మోడల్. సో ఈ గంటల్లో మోగుతున్నాయి కూడా, చాలా అందంగా ఉన్నాయి. దీనికి మీకు సెట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సెట్ అయితే చాలా చాలా సింపుల్ అండి. మీకు కంప్లీట్గా సెట్ వచ్చేసి మీకు ఇలా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారని, అలాంటి వాళ్ళు వేసుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేకుండా ఇలా వస్తుందన్నమాట. చాలా నీట్గా ఉంది. అలాగే ఎవరన్నా తీసుకోవాలంటే తొందరగా తీసేసుకోండి, స్టాక్ అవుట్ అవ్వకముందే. మోడల్లోనే. అలాగే ఇది బాగా ఇంకా ఇంకా సింపుల్ది అనమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి చైన్ మోడల్ వస్తుంది, చివర కూడా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట, చాలా చాలా సింపుల్గా ఉంది కదా, చాలా అందంగా కూడా ఉంది. మనకేంటంటే చిన్నపిల్లలకు కానీ మనకు కూడా ఎంతో హెవీగా ఏమి ఉండదండి, చాలా ఇంతే ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ స్టోన్స్ అయితే బాగా మెరుస్తున్నాయి. ఇది కూడా కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అవడంతో మీకు ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో మీకు వీళ్ళ దగ్గర వస్తాయన్నమాట. కాబట్టి దీని ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇయర్ రింగ్స్ కూడా, సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి అక్కడ పికాక్ డిజైన్ ఉంది కదా, అదే పికాక్ డిజైన్తో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. సో ఇది పికాక్ డిజైన్ అనమాట ఇయర్ రింగ్స్. ఇది కూడా ఎలా ఉందో చూపిస్తాను, డెఫినెట్గా ట్రై చేసేయండి. కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ ఉంటుందండి. ఇది కూడా ఒక హారం మోడల్ అనమాట.
కింద మనకి లాకెట్ వచ్చేసి కంప్లీట్గా ఇది ఏంటంటే వినాయకుడి ఐడల్తో వచ్చింది మనకి మొత్తం అంతా. ఇది మీకు ఇలా చూడటానికి కొంచెం హెవీగా కనబడుతుంది అనమాట. వినాయకుడు ఐడల్ రావడంతో కింద మనకి పర్ల్స్ వచ్చాయి. ఇది కూడా మీకు లుకింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇది కావాలన్నా ఇది కూడా తీసుకోవచ్చు. సో చాలా నీట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఎందుకంటే హారంలాగా వేసుకున్నా సరే, సింగిల్ది వేసుకున్నా చాలండి, చాలా నీట్గా ఉంటాయి. అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా ఎలా వచ్చాయి చూద్దాము. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పైన వినాయకుడు పెండెంట్ అలా వినాయకుడు ఐడల్ తోటే కింద చిన్న జుమ్కీ ఇచ్చారు. సో ఈ కింద ఈ చిన్న జుమ్కీ తోటి మనకి ఏంటంటే చాలా నీట్గా చాలా సింపుల్గా కనిపిస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్. అలాగే మన దగ్గర ఇంకొక సిల్వర్ జ్యువెలరీ ఉందండి. ఈ జ్యువెలరీ నాకు అన్నీ ఏంటంటే బాహుబలిలో వాళ్ళు వేసుకునే హెవీ జ్యువెలరీ లాగా కనిపించాయి అనమాట. అంత మంచి కలెక్షన్ ఉంది వాళ్ళ స్టోర్లో. సో తర్వాతది ఏంటంటే ఈ సిల్వర్ వన్, ఇది కూడా చాలా బాగుందండి. స్టోన్స్ వైజ్గా అయితే చాలా చాలా బాగా మెరుస్తుంది అనమాట. ఇది కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదేంటంటే కంప్లీట్గా ఇలా ఆక్సిడైజ్డ్ మోడల్లో వచ్చింది. మనకి ఏంటంటే ఈ జ్యువెలరీ చాలా చూడటానికే కాదండి, వేసుకున్నా సరే చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో మీకు కనబడుతుందో లేదో మరి దగ్గరగా, చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది కూడా. అలాగే ఏంటంటే ఇది హెవీగా షైన్ అవుతూ ఉంది. సో పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు, అప్పుడు చూద్దరు కానీ ఎలా ఉందో. ఈ స్టోన్స్ వచ్చేసి మీకు బాగా షైన్ అవుతున్నాయండి స్టోన్స్ మాత్రం. అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోన్స్ అయితే బెస్ట్ క్వాలిటీ స్టోన్స్ వేసారనమాట. కూడా కంప్లీట్గా స్టడ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా స్టడ్స్లా మాత్రమే ఉంటాయి మీకు ఇయర్ రింగ్స్ ఇవి. ఓకేనా. సో ఈ సెట్ కూడా వేసుకుని చూపిస్తాను ఎలా ఉందో. చూపిస్తాను మీకు. ఇది కూడా కొంచెం అంటే కొంచెం కాదు, చాలా బాగుంటుంది, హెవీగా కూడా ఉంటుంది. ఇది కూడా లాంగ్ హారం అనమాట. ఇది కూడా చూపిస్తాను మీకు. అలాగే దీని జుమ్కీస్, అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇయర్ రింగ్స్ మాత్రం. సో ఇది చూపించేస్తాను మీకు. అసలు ఎంత బాగుందంటే చాలా హెవీగా కూడా ఉంది. ఇది హెవీ జ్యువెలరీ వాళ్ళ కోసం స్పెషల్గా అనమాట ఈ హారం అనేది. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా అందంగా కూడా ఉంది కదా. అలాగే ఇది ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బీడ్స్ తోటి చివర మొత్తం మనకి పర్ల్స్ కాకుండా ఇవి రెండు కలిపి ఇచ్చారనమాట. మొత్తం మనకి కంప్లీట్గా ఇలా కనబడుతుంది జ్యువెలరీ అంతా కూడా, మనకి సెట్ అంతా కూడా ఇలా ఉంది. ఓకేనా, ఇలా ఉందన్నమాట. ఇది కూడా వేసుకుని చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ అనమాట, మీరు చూసుకోవచ్చు. అలాగే దీని లాకెట్ కూడా చాలా హైలైట్గా చాలా నీట్గా ఉందండి. సో మీకు కనబడుతుందో లేదో అని చెప్పి కింద చెక్ చేసుకుంటున్నాను నేను మొబైల్లో చూసుకొని. సో ఇది తర్వాతది. అలాగే దీని ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి చూపిస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది కంప్లీట్గా జుమ్కాస్ వచ్చాయి. జుమ్కాస్ మొత్తం మనకి ఏంటంటే ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి బీడ్స్ వచ్చాయి అన్నమాట. ఇది ఏంటంటే జుమ్కాస్లో ఇది ఒక మంచి మోడల్, చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇలాంటి సెట్స్కి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. సో ఇలాంటిది కూడా మీరు కావాలంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే.
సెట్ చూపించేస్తాను మీకు. సో తర్వాత సెట్ వచ్చేసి మనకి సింపుల్గా ఉందండి, మనకి చిన్న చోకర్ మోడల్ అనమాట. ఇది కూడా, ఈ చోకర్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ చోకర్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది, చాలా సింపుల్గా అనమాట. ఎవరైనా చోకర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. సింపుల్గా ఉందండి, హెవీగా ఏమీ లేదు. మనకి ఏంటంటే మినీ చోకర్ లాగా అనమాట, చాలా నీట్గా కూడా ఉంది. మనకి చివరి ఏంటంటే చైన్స్ ఇచ్చారు. ఒకవేళ పిల్లలకి మీరు పెట్టాలన్నా సరే చాలా నీట్గా ఉంటుంది. మిడిల్లో ఏంటంటే మనకి గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇలా చివర మొత్తం మనకి కింద పర్ల్స్ అనేవి వచ్చేసాయి. అలాగే దీని ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలా చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. సో ఇవి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా, చాలా చిన్నగా ఉన్నాయి. మీ పిల్లలకి పెట్టుకోవాలన్నా సరే చాలా అందంగా ఉంటాయి. డోరీ సెట్ అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే చాలా మనకి ఎప్పుడు కాదు, ఈ ఎవర్ గ్రీన్ అనమాట. ఈ మనకేంటంటే చాలామంది బ్లాక్ డోరీ థ్రెడ్స్తో ఉన్న జ్యువెలరీ చాలా బాగా ఇష్టపడతారు. నా దగ్గర కూడా ఆల్రెడీ ఇలాంటిది ఉంది. ఇది ఏంటంటే ఇంకొక మోడల్ అనమాట. ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి మ్యాంగో డిజైన్తో వచ్చింది. చివర ఏంటంటే మంచి క్వాలిటీ పర్ల్స్ వచ్చాయి, గోల్డ్ తోటి వచ్చింది అనమాట పర్ల్స్ కూడా. అలాగే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే మీకు ఏంటంటే మ్యాంగో డిజైన్ తోటే మనకి ఇయర్ రింగ్స్ కూడా స్టడ్స్ లాగా వస్తాయి. సో తర్వాత సెట్ వచ్చేసి ఇది కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే వాళ్ళ దగ్గర ఉంటుందండి. కాబట్టి ఎవరైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ట్రై చేసేయండి, చాలా నీట్గా ఉంది కదా. సో దీని ఇయర్ రింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి. ఏంటంటే చిన్న చిన్న స్టడ్స్ అనమాట, హెవీగా కూడా కాదు, చిన్న స్టడ్స్ వచ్చాయి అంతే. చూసారు కదా, చాలా నీట్గా ఉన్నాయి చిన్న స్టడ్స్. సో మనకు తర్వాత సెట్ వచ్చేసి ఈ సెట్లో ఏంటంటే మీకు ఇది కంప్లీట్లీ మ్యాట్ ఫినిష్. అలాగే దీని లాకెట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందన్నమాట. మీకు అటు ఇటు కూడా కొంచెం హెవీగా కనబడుతుంది. ఇలా రావడం వల్ల మీకు సింపుల్గా కాకుండా కొద్దిగా హెవీ లుక్ వస్తుంది ఇలాంటి వాటికి. ఇదేంటంటే కంప్లీట్గా మ్యాట్ ఫినిష్. సో ఈ హారం కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. అలాగే దీని స్టోన్స్ కూడా చాలా మంచి క్వాలిటీ స్టోన్స్ వచ్చాయి అన్నమాట ఇందులో. సో తర్వాతదైతే ఇది